ఇక్కడ పాలన సాగిందా 5 సంవత్సరాల నుంచి? కబ్జాల పర్వం సాగిందా? మీరు జగనన్న కాలనీ పట్టాల పేరుతో మీరు చేసిన దోపిడీ 70,000 కోట్లు. అంత దోపిడీ చేసి మళ్ళీ దబాయింపు, ఏదో మీ జేబుల నుంచి తీసిస్తాన్నట్టు అన్నీ ఏ పథకం తీసుకున్నా ఇదే రకంగా. ఇక కబ్జాల పర్వం. ఇక మీరు ఇవ్వకపోగా, పట్టాలు పంపిణీ చేయకపోగా, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేస్తాడే ఈ స్థానిక నాయకుడు. మొన్న ఎక్కడ చూస్తున్నా ఒక వీడియో, ఆ ఎమ్మెల్యే పోతుంటే ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏం పేరంటే అనీఫ్ అన్నాడు అబ్బాయి. సార్ నాకు పట్టా రాలేదు అని అడిగాడు. ఏం పట్టా లేకపోవాలి అంటే ఎప్పుడు ఇస్తారన్నా చెప్పండి సార్ అన్న. అంటే అతి కూతలు పోయాకు గ్యారంటీ ఇస్తారా అని అడిగాడు అబ్బాయి. అతి కూతలు పోయాకు ఎవడే గ్యారంటీ ఇస్తాడు? పోతుంది. ఇటువంటి పెద్దందాని మనస్తత్వం ఉన్న వ్యక్తిని, ప్రజల పట్ల దేశం పెంచుకున్న మనుషుల్ని, పేదల పట్ల పక్షపాత ధోరణిగా వివరించే ఈ రాక్షసుని మాత్రం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం మీ అందరి ఆశీర్వాదం కావాలని